ఓవైపు సాగునీటి కోసం ఆందోళన పడుతున్న రైతులు మరోవైపు ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం బోరిగాం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఉదయం నుంచి బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు సప్లై చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని అన్నదాతలు కోరుతున్నారు. పొద్దుల మబ్బున 6 గంటలకు పెట్టి ఇవ్వడం లేదు. పొద్దున ఛాయ్ కూడా తాగలేము సార్. ఊరు పట్టించుకున్నది లేదు. పట్టించుకున్న నాదుడే లేడు. 10 గంటలకు తీసామని అంటున్నారు. 10 గంటలకి 10 ఎప్పుడు చేనుల కొల ఎప్పుడు ఏం చేయాలి? సంతోష్ బోరేగాం యూరియా ముదోల్ మండలం కానీ బోరేగాం యూరియా మస్తు ప్రాబ్లం ఉన్నది. ప్రతి మనిషి యూరియాతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్క లోడ్ కోసం 100 మంది కొట్లాడుకుంటున్నాం. పొద్దున బ్రష్ పెట్టుకొని వచ్చినాం, ఇప్పటికి కూడా మందు లేదు, ఏం లేదు. ప్రతి ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా ఓళ్ళు పట్టించుకుంటలేదు. ఇక్కడ గోదాం ఉండి ఒక్క లోడ్ ఏదైతే ప్రాథమిక వ్యవసాయ బోరేగాం ఇక్కడ యూరియన్ అసలు దొరకలేదు. దొరికినా కూడా వచ్చిన కూడా ఒక లోడ్ వస్తుంది. ఎక్కడికి ఎవరికి సరిపోతలేదు. వచ్చిన 5 సంచులు వేస్తున్నారు. 5 సంచులకు 10 ఎకరాలు ఉంటుంది. వాడేం చేయాలి? 5 ఎకరాలు ఉంటుంది. వస్తలేదు. అసలు వచ్చినా కూడా ఎవరికి ఇస్తలేదు. మరి ఎటువంటి అర్థమైంది. అధికారులు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వస్తలేదు, చూస్తలేదు. ఈరోజు బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద మనకు 3 గోదాములు ఉన్నప్పటికీ కూడా కానీ గోదాంలో ప్రతి బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద దాదాపు మనకు ఒక 20 విలేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క గోదాంకు కనీసం రైతులకు సరిపోయేటంత యూరియా కానీ బీస్ కానీ పంపించడం లేదు. ఇక్కడ ఏదైతే రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, లైన్లో బార్లు తిరుగుతున్నారు. మనము ఖచ్చితంగా అధికారులు కానీ మనకు చొరవ తీసుకొని ఖచ్చితంగా నీకు యూరియా పంపించవలసిందిగా కోరుచున్నాం. లేదు అనంటే మా బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. రైతుల పక్షాన ఆనాడు 2023లో మనకు 80 లక్షలతోటి గోదాం కట్టి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినప్పటికీ ఈరోజు ఈ ప్రభుత్వం కానీ మాకు ఖచ్చితంగా సరిపోయేటటువంటి రైతులకు ఎరువులు అందించడం లేదని మేము బీఆర్ఎస్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు చెప్పండి, నిర్మల్ జిల్లా బోరిగాంలో యూరియా కోసం ఉదయం నుంచి అన్నదాతలు బారులు తీరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఏమంటున్నారు? మమత, నిర్మల్ జిల్లా ముదోల్ మండలం బోరిగాంలో ఈరోజు ఎరువుల కోసము రైతులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తున్నది. ఉదయం 5 గంటలకే రైతులు ఈ ప్రాథమిక సహకార సంఘానికి చేరుకొని ఎరువుల కోసం బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 5 గంటలకు వచ్చినప్పుడు కూడా 10:30 గంటలకు తాము ఎరువులను అందజేస్తామని చెప్పిన ప్రాథమిక సహకార సంఘం అధికారులు పత్తా లేకుండా పోవడంతో ఇక్కడ రైతులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాము బారులు తీరి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ రైతులకు ఎరువులను అందించాల్సిన ప్రాథమిక సహకార సంఘం సంబంధించిన అధికారులు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, సమాధానం చెప్పడం లేదని, ఎరువులు అంటే ఈ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోకి దాదాపు 23 గ్రామాలు వస్తాయి. 23 గ్రామాలకు సంబంధించిన వారికి అవసరం ఎరువులను అందించడంలో ఈ అధికారులు విఫలమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. గతంలో సైతం కూడా ఇదే విధంగా చేసిన పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడైతే తమకు ఆ ఎరువులు ప్రస్తుతం గత వారం రోజులు కూడా వర్షాలు బాగా కురిసి వరి పంటకు అవసరమైన ఎరువులను అందించాల్సిన ప్రాథమిక సహకార సంఘం సంబంధించిన అధికారులు రైతులకు ఎరువులు అందించడంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే ఎరువులు అందించిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతము గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రము విత్తనాల విషయంలో కానీ అలాగే ఎరువుల విషయంలో కానీ అధికారులు అవసరమైన ఎరువులను అందించడంలో కానీ సరఫరా చేయడంలో కానీ విత్తనాలను అందించడం పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు అవసరమైన ఎరువులను అందించాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తాము రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తమకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ బోరిగాంకు సంబంధించిన రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది.
రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.